2022లో 'డీజే టిల్లు' సినిమా వచ్చినప్పుడు దాని మీద పెద్దగా అంచనాలు లేవు. ఆ సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత ఒక్కసారిగా ఆ సినిమాకి అందరి చూపు పడింది. ఒక హైప్ అనేది క్రియేట్ అయింది. అదే హైప్‌తో సినిమా రిలీజ్ అయింది. సినిమా అంటే ఊహించినంత కొంచెం కంటెంట్ అనేది వెరైటీగా ఉండటం. అప్పటి వరకు ఆ సినిమాని ఒక రకంగా ఉంటుందని చెప్పేసి ఊహించినప్పటికి ఒక సరికొత్త ఫార్మాట్‌లో ఆ సినిమా ఉండటం. అందులో సిద్దు జొన్నలగడ్డ చెప్పిన డైలాగులు గాని, ఆ సన్నివేశాలు గాని, అందులో కామెడీ గాని కరెక్ట్‌గా యూత్‌కి వర్కౌట్ వాళ్ళకి కనెక్ట్ అవ్వటం, ఆ సినిమా వర్కౌట్ అవ్వటం, మంచి కమర్షియల్ విజయాన్ని అందుకోవడం జరిగింది. అయితే దీనికి సీక్వెల్ అని చెప్పేసి అనౌన్స్ చేసి కూడా సంవత్సరం పైన అయిపోయింది. 2023లోనే దీనికి సంబంధించి ఒక అనౌన్స్‌మెంట్ వచ్చింది. దీనికి ఒక సీక్వెల్ చేస్తున్నాము. వెంటనే ప్రేక్షకుల ముందుకు వీలైనంత త్వరగా తీసుకొస్తాం అని చెప్పినప్పటికీ కూడా, ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు పెరిగిపోవటం, కంటెంట్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకూడదు. కొన్ని రీషూట్లు చేయాలి. అంచనాలు అందుకునే విధంగా కూడా 'టిల్లు స్క్వేర్' అనే సినిమా ఉండాలి అని చెప్పేసి టైం తీసుకుని సిద్దు జొన్నలగడ్డ గాని, దర్శకుడు మల్లిక్ రామ్ ఇద్దరు కలిసి ఈ సినిమాను మొత్తానికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు పూర్తిగా వాళ్ళు ఎంతో వర్కౌట్ చేయడం జరిగింది. నిజానికి ఇందులో కూడా 'డీజే టిల్లు' అనేది కూడా కరోనా టైంలో సిద్దు జొన్నలగడ్డ టీం అందరూ కలిసి ఈ స్క్రిప్ట్‌ను రాసుకుని, డైలాగులు స్వయాన వాళ్ళందరూ కూర్చొని రాసుకుని, ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకుంటూ సినిమా చేసి సక్సెస్ అయ్యారు. 'టిల్లు స్క్వేర్' కూడా ఇప్పుడు ఫస్ట్ పార్ట్ సక్సెస్ అవ్వడంతో రెండో పార్ట్ మీద సహజంగానే అంచనాలు పెరుగుతూ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు ఎలాంటి అంచనాలు, జీరో అంచనాలతో వచ్చింది. హైప్‌తో ఆ సినిమా ఆడేయటం జరిగింది. బట్ ఇప్పుడు క్వాలిటీ విషయంలో గానీ, కంటెంట్ విషయంలో గానీ, దానికి డబుల్ ఇంపాక్ట్ చూపించాల్సిన అవసరం ఉంది. లేదంటే అంచనాలు అందుకోవటంలో ఎక్కడికొక్కడ లోపం జరిగే అవకాశం ఉంది. అయితే మ్యూజికల్‌గా 'టిల్లు స్క్వేర్‌కి' సంబంధించి వచ్చిన అన్ని పాటలు కూడా ఇప్పటికి విడుదల చేసిన 2 పాటలు కూడా మంచి మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. అంతా పాజిటివ్ కూడా కనపడుతుంది. అయితే తాజాగా 'టిల్లు స్క్వేర్‌కి' సంబంధించిన ట్రైలర్‌ను 3 నిమిషాలకు పైగా ఉన్న ట్రైలర్‌ను విడుదల చేయడం జరిగింది. మళ్ళీ ఫస్ట్ పార్ట్ తరహాలోనే టిల్లు మార్క్ కామెడీ గానీ, ఆ డైలాగులు గానీ అదంతా కూడా ట్రైలర్‌లో పూర్తిగా కనిపించి, అయితే ఈ ట్రైలర్‌లో కొత్తగా కనిపించిన వాళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే గనక, అనుపమతో రొమాన్స్ డోస్ అనేది సిద్దు జొన్నలగడ్డకి కాస్త ఎక్కువగా పెట్టడం. అదంతా కూడా ట్రైలర్‌లోనే వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయడం జరిగింది. అంటే కేవలం ముద్దు సీన్‌కే చాలా స్పేస్ అనేది ట్రైలర్‌లో ఇవ్వటం జరిగింది. దీనికి తోడు యాక్షన్ తొలి భాగం కంటే రెండో భాగంలో కూడా యాక్షన్ డోస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక ఫస్ట్ పార్ట్‌లో టిల్లు క్యారెక్టర్‌కి జరిగిన ఆ జర్కులు అవన్నీ కూడా సెకండ్ పార్ట్‌లో కంప్లీట్‌గా ఎక్కువగా ఉండేలాగా కూడా, దాని నుంచి ఫన్ జనరేట్ అయ్యేలాగా కూడా ఈ స్క్రిప్ట్‌నంతా కూడా తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. కథ ప్రకారం ట్రైలర్‌లో కంప్లీట్‌గా 'టిల్లు స్క్వేర్' ఎలా ఉంటుందనే విషయాన్ని సీన్ బై సీను చెప్పిన విధానం చూస్తుంటే కథను ఎక్కడికో దాచినట్లేదు. మళ్ళీ తొలి భాగం తరహాలోనే క్యారెక్టర్స్ డ్రైవెన్ మీద, అంటే టిల్లు ఒక అమ్మాయిని ప్రేమించడం, ఆ అమ్మాయి టిల్లుకి దెబ్బేయటం, దాని ద్వారా వచ్చిన ఫన్ను, మధ్యలో జరిగే కొన్ని సన్నివేశాలు, రొమాన్స్ వీటన్నిటిని కలగలిపి కంప్లీట్‌గా టిల్లు నుంచి, అంటే ఈ 'టిల్లు స్క్వేర్' నుంచి యూత్ ఏవైతే ఆశిస్తూ ఉన్నారో వాటన్నిటిని కూడా డబుల్ డోస్ అనేది పెంచి, రొమాన్స్‌ని కాస్త ఎక్కువగా పెంచి, ఫస్ట్ పార్ట్‌లో రొమాన్స్ అనేది పెద్దగా ఉండదు. కేవలం యాక్షన్ గానీ, ఆ డైలాగులు గానీ, కామెడీ దాని మీద కూడా ఎక్కువ తీసుకురావడం జరిగింది. కొన్ని సిట్యుయేషన్స్, స్లాప్‌స్టిక్ సన్నివేశాలు, ఆ స్లాప్‌స్టిక్ కామెడీ అంతా కూడా ఫిక్స్ చేసుకుని ఫస్ట్ పార్ట్ అంతా తీయడం జరిగింది. బట్ ఈసారి మాత్రం క్వాలిటీ విషయంతో పాటు కంటెంట్ విషయంలో కూడా అంతా కూడా డబుల్ ఇంపాక్ట్ ఉండేలాగా కూడా ఈ 'టిల్లు స్క్వేర్' ట్రైలర్ చూసిన తర్వాత ఈ కంటెంట్ అంతా కూడా వాళ్ళందరూ వర్కౌట్ చేసినట్టుగా తెలుస్తుంది. నిజానికి మార్చి చివరి వారంలో 'టిల్లు స్క్వేర్' విడుదలకు సిద్ధమవుతుంది. ఈ మార్చి నెలంతా చూసుకుంటే గనక మార్చ్ ఫస్ట్ నుంచి వరుణ్ తేజ్ సినిమా మొదలుకొని రెండో వారంలో 'భీమా' అని, అలాగే 'గామి' అని విశ్వక్ సేన్ నటించిన సినిమా, అనేక సినిమాలు రిలీజ్‌కి ఉన్నప్పటికీ కూడా కేవలం మార్చిలో రిలీజ్ అవుతున్న సినిమాల్లో చూసుకుంటే కాస్తో కూస్తో ఎప్పటి నుంచో బజ్‌ను క్రియేట్ చేసుకున్న సినిమా 'టిల్లు స్క్వేర్' అని చెప్పుకోవచ్చు. సినిమా ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాకు ఓపెనింగ్ ఆడియన్స్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు కూడా చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్నారు. పర్టిక్యులర్‌గా హైదరాబాద్ యూత్ అయితే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్న పరిస్థితి. సో ఈ క్రేజ్‌కి తగ్గట్టు ఈ ట్రైలర్ ఇంపాక్ట్ అనేది కూడా ఖచ్చితంగా ఈ సినిమాకు వర్కౌట్ అయ్యేలాగానే ఉంది. నిజానికి ట్రైలర్ విడుదలైన తర్వాత ఊహించినంత లేదు అని చెప్పేసి కొంతమంది మాట్లాడినప్పటికీ కూడా మిక్స్డ్ టు పాజిటివ్ ఒపీనియన్సే 'టిల్లు స్క్వేర్' ట్రైలర్‌కి సంబంధించి ఒక రెస్పాన్స్ అయితే, ఫీడ్‌బ్యాక్ అయితే నెటిజన్స్ నుంచి ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ సినిమాకున్న క్రేజు, ఈ ట్రైలర్ ఇంపాక్ట్ అన్నీ కలగలిసి మొత్తానికి ఇక మార్చి చివరి వారంలో 'టిల్లు స్క్వేర్' విడుదలవుతుంది కాబట్టి ఈ బజ్‌ను క్రియేట్ చేసుకున్న సినిమా ఎప్పటికి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది బాక్స్ ఆఫీస్ వద్ద. తొలి పార్ట్ అయితే ఎలాంటి అంచనాలు లేకుండా ఒక హైప్‌ని క్రియేట్ చేసుకొచ్చింది. మరి అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ తరహాలోనే ఒక మంచి వసూళ్లను సాధిస్తుందా, ఆడియన్స్ ఏ మేరకు మెప్పిస్తుంది అనేది మాత్రం మనం మరికొద్ది రోజులు వెయిట్ చేస్తే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.